యొక్క అభిప్రాయం, పరమాత్మ యొక్క తాత్పర్యం, ఎందుకు పరమాత్మ ఈ ఉపదేశాన్ని చేస్తున్నాడు, ఎందుకు పరమాత్మ ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచాడు అనే భావన ఎంత చేసినా సరే, ఓ అమృత బావిలో నీరు తోడినట్లుగా, మంచినీటి బావిలో నీరు తోడినట్టు వస్తూనే ఉంది, దాన్ని ఆపడం కూడా కావడం లేదు. కాబట్టి అనుకున్న ఆయన 3 ప్రకటన వేలు కంటే 4వ ప్రకటన వేలు కూడా మనం అంగీకరించి కాస్త ముందుకు వెళ్దాము. 4 ప్రకటన వేలు అనేది ఇప్పటికిప్పుడు నిర్ణయించుకుంటాం. రైలు ఎప్పుడైనా మనకి అనౌన్స్మెంట్ వినిపించిందా? ఎప్పుడు లేదు కదా. 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చేసింది, 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చేసింది, ఆ 10 నిమిషాలు పెరుగుతూ 2 గంటలు అయ్యింది. అలాగానే మనం ఈ ప్రకటన వేలు పెంచుకుంటూ కాస్త పోతే పోవచ్చు, కానీ దానికి కొంచెం సహకారం అయితే కావాలి. మీరు ఏకాగ్రతతో శ్రోతల అంటే ఎంతైనా చెప్పచ్చు. మనమే కనుక శ్రద్ధగా వినేట్లయితే పరమాత్మ ఎంత చెప్తున్నాడో కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. పరమాత్మ చెప్పేటువంటి ఈ వాక్యాలలో, చిన్న చిన్న వాక్యాలలో, చిన్న చిన్న పదాలలో ఎంత భావం దాగి ఉంది, పరమాత్మ ఎంత ఆరాట పడుతున్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అవగతమవుతుంది. అటువంటి శ్లోకాలలో పరమాత్మ యజ్ఞంతో ప్రారంభించమని మనకు సలహా ఇస్తున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణ్యత్ర లోకో. యజ్ఞం, ఆ యజ్ఞం ఎలాంటి యజ్ఞం కావాలి అంటే యజ్ఞం కోసం చేసేటువంటి యజ్ఞం అంటే యజ్ఞం పూర్తి చేయడం కోసం చేసేటువంటి యజ్ఞం, దాని యొక్క ఫలితాన్ని ఆశించినటువంటి యజ్ఞంగా ఉండాలి. అంతే తప్ప ఫలితం కోసం చేసే యజ్ఞంగా. యజ్ఞం అనే శబ్దానికి భగవన్ అనే అర్థం చెప్పుకుంటే పరమాత్మకు సమర్పించేటువంటి బుద్ధితో సత్కర్మలను చేసుకోవాలి తప్ప ఫలితాలను తెచ్చిపెట్టుకోవాలి అనే సంకల్పంతో కర్మలను చేసుకోకూడదు. కాబట్టి నిష్కామ కర్మ లేదా మనం నిర్వహించేటువంటి బాధ్యతలకు ఫలితాలను ఆశించకపోవటం అనే స్థాయిలో ప్రారంభం అవ్వాలి అనే మాట స్పష్టంగా చెప్పాడు. అందువలన నీ కోరిక మీద సంబంధానికి విడిచిపెట్టుకోవలసినటువంటి యజ్ఞాలను సత్కర్మలను చేసి తీరవలసింది అని సలహా ఇచ్చాడు. దానికి యజ్ఞం లేదా చేయవలసినటువంటి సత్కర్మల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనే విషయాన్ని నిరూపించడానికి అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. మానవులు శరీరాన్ని పోషించుకోవటానికి, రక్షణ చేసుకోవటానికి ఏదో ఒక తినే పదార్థం కావాలి. ఆ తినే పదార్థం మానవుడి యొక్క శరీరాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి మానవుడి యొక్క శరీరాన్ని నిలబెట్టడం వరకు ఉండేటువంటి అన్ని దశల్లోనూ వ్యాపించి ఉంటుంది. అటువంటి అన్నం మానవులకు అత్యవసరం. అన్నాత్ భవంతి భూతాని. ఈ అన్నం లేదా తినే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సరైన రీతిలో వర్షాలు కురవాల్సి అవి నదులుగా, ప్రవాహాలుగా, కాలువలుగా రావాలి, వచ్చి అవి ఈ అన్నాన్ని ఉత్పత్తి చేయాలి. పర్జన్యాత్ అన్న సంభవ. మరి ఈ వర్షం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం కనిపించేటువంటి ప్రతి మొక్కు పర్జన్యంగా మారుతుందా లేదా వర్షం ఇచ్చేటువంటి మొక్కుగా మారుతుందా అనే మొక్కు కురవడం లేదు. ఏ మొక్కు కురుస్తోంది? మొక్కు కురవడానికి ఏం కావాలి అంటే యజ్ఞాత్ భవతి పర్జన్యః. మానవులు తాము చేసుకోవలసినటువంటి సత్కర్మలను, వైదికమైనటువంటి యజ్ఞాలను చేసుకున్నప్పుడు అక్కడ పర్జన్యః కురిసే మబ్బు అనేది తయారవుతుంది. ఆ యజ్ఞం కర్మ సముద్భవ, మానవుల యొక్క ప్రయత్నంలో వచ్చి ప్రారంభమవుతుంది. మానవులు ప్రయత్నమే చేయకపోతే యజ్ఞం అనేది మబ్బు లేదు, మబ్బు లేనిదే నీరు లేదు, నీరు పంట లేకపోతే తినడానికి తిండి లేదు, తిండి లేకపోతే మానవుడి యొక్క శరీరమే లేదు. ఏ శరీరం కోసమైతే మానవుడు తపన పడుతున్నాడో ఆ శరీరాన్ని నిలబెట్టేది మానవుడి యొక్క ప్రయత్నం. ఆ శరీరాన్ని నిలబెట్టేది మానవుడి యొక్క యజ్ఞ ప్రయత్నం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే మాట చెప్పాడు. చెప్పి యజ్ఞం అంటే ఏది పడితే యజ్ఞం అని అనుకున్నారు. ఏదో ఎలా పడితే ఎలా చేస్తే కూడా అది యజ్ఞం కాదు. ఎలా పడితే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి.
బ్రహ్మ అక్షర సంభవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ కర్మ అనేది కేవలం ఎలా పడితే అలా చేయగలిగింది కాదు, అది పూర్తిగా పరమాత్మ స్వరూపం నుండి ఆవిర్భవించింది. పరమాత్మ ఉపదేశం చేయగా వచ్చినటువంటి, పరమాత్మ ఉపదేశం చేస్తేనే తెలిసేటువంటిది మానవులు చేసుకోవలసినటువంటి కర్మ. అక్షర రూపంలో, వేదాల రూపంలో ఉపదేశం పెట్టాడు లేదా పెట్టాను, పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి పెట్టాను అనుకోవచ్చు, మనం చెప్పుకుంటే పరమాత్మ చేసి పెట్టాడు. అటువంటి పరమాత్మ చేసినటువంటి ఉపదేశంలో ఉండేటువంటి యజ్ఞాలే నిజమైనటువంటి యజ్ఞం. ఆ పరమాత్మ చేసిన ఉపదేశాలలో ఉండే విధానంలో నడిస్తే మాత్రమే ఆ యజ్ఞాలు సరైన ఫలితాలు ఎంతవరకు ఇస్తాయి అంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ ఉపదేశం చేసినటువంటి పరమాత్మనే ప్రత్యక్షంగా చూపించేటువంటి స్థాయిలో ఆ యజ్ఞాలు చేస్తాయి. అలా కాకపోతే ఇందాక అనుకున్నటువంటి మొగ్గులు కూడా కురిసేందుకు పనికిరాదు. యజ్ఞాలను వైదికమైనటువంటి విధానంలో మాత్రమే చేయాలి, వైదికమైనటువంటి రీతులలో మాత్రమే యజ్ఞాలు జరగాలి తప్ప ఇష్టం వచ్చినట్లు జరగడానికి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో విస్తృతమైనటువంటి అవగాహన పరమాత్మ ఏర్పరిచాడు. వేదాలు, వాటి యొక్క ఉపదేశాలు, ఆ ఉపదేశాలలో ఉండేటువంటి విషయాలు, వీటన్నిటి మీద కూడా పరమాత్మ ఒక అవగాహనను ఏర్పరిచాడు. వేదాలలో ఉండేటువంటివి ఒకవైపు కర్మలైతే మరొక వైపు పరమాత్మ తత్వం అనే విషయాన్ని కూడా సూచనప్రాయంగా ఇక్కడ చెప్పారు. ఇప్పుడు లోకంలో తెలివైన వారు, ఇటువంటిగా ఉన్నవారు అని రెండు రకాలు ఉంటారు కదా. తెలివైన వారు ఎవరు, కాస్త ఇటువంటిగా ఉన్నవారు ఎవరు, కొంచెం తెలివి తక్కువ వారు అనుకున్నా కూడా తప్పులేదు, వారు ఎవరు అని రెండు రకాలుగా అంటారు కదా. ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళు చూస్తే మధ్యరకం వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు, వాడు చెప్పినట్టు వాడు నడుచుకున్నట్టు అని అనుకుంటారు కదా. ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి అంటే తాము బురదలో కాలు వేయకుండా ఉండాలి. ఒకటి, తమతో పాటు తమను అనుసరించేటువంటి వాళ్ళు కూడా బురదలో పడకుండా చూసుకునేటట్టుగా ఉండాలి. వారు బురదలో కాలేస్తే వారి కాలికి బురద అంటేది, కానీ ఆ వారిని చూసి ఏమో బురదలో కాలేయాలేమో అని అనుకుని బురదలో కాలే కాకుండా మొత్తం మునిగిపోయేటువంటి వారికి కూడా బురద అనిపించకుండా ఉండాలి. కాబట్టి తెలివైన వారు ఇతరులకు హాని కలిగా సాధించాలి. అంటే యద్యదా తత్తదేవేత సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడు, పెద్దవాడు, మంచివాడు, తెలివైనవాడు ఏ రకంగా ఉంటే ఆ రకంగా మిగతా వాళ్ళందరూ కూడా ఉందామని అనుకుంటారు. శ్రేష్ఠుడైన వాడు ఇది ప్రమాణంగా తీసుకుంటాము అని అంటే మిగతా వాళ్ళు కూడా దాన్నే ప్రమాణంగా వస్తుంది. శ్రేష్ఠుడైన వాడు ఏం చేయాలి అంటే వేదాన్నే ప్రమాణంగా తీసుకోవాలి, ఆ ప్రమాణ జీవితాన్ని నడుపుకోవాలి. అప్పుడు అతనిని అనుసరించేటువంటి మిగతా వారందరూ కూడా అలాగే ఉండాలి, నేను కూడా మంచి దారిలోనే నడవాలి అని అనుకుంటారు. బురద అంటించుకోకుండా వారు సుఖపడతారు. ఇతనికి ఎలాగో బురద లేదు, అతన్ని అనుసరించే వారికి కూడా బురద అంటకుండా సరిపోతుంది. అలా కాకపోతే తాను బురద అంటించుకోవడం మాత్రమే, తనను అనుసరించే వారందరికీ కూడా బురద పూసినటువంటి పాపం ఈ తెలివి. కాబట్టి తెలివైన వాళ్ళు తెలివిని వ్యర్థం చేసుకోకుండా ఆ తెలివిని ప్రమాణాల మీద చేయాలి. తెలివిని వితండవాదం కోసం వాడకూడదు. తెలివిని వ్యర్థం చేసుకోవాలి, సరైన దానిలో మలుచుకోవాలి, మలుచుకుని నలుగురికి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. ఇది కూడా మంచి విషయమే, లేదా ఇందులో కలిపి చూసుకున్నా సరే అదే సమానమైనటువంటి మంచి విషయం అనే స్థాయిలో ఉండేటట్టుగా తీర్చిదిద్దుకున్న తర్వాత మానవులందరూ కలిసి ఏకకంఠంతో పరమాత్మను ఒక మాట అడిగారు. ఏమడిగారు? నువ్వేదో వేదాలు అంటున్నావు, కర్మలు అంటున్నావు, అందులో చాలా చేయాలంటున్నావు, వేదం చెప్పినట్లుగానే నడుచుకోవాలంటున్నావు, దాని ప్రకారం మేము ఉండలేము అంటే దీన్ని వదిలిపెట్టి అయిపోతాం, దీన్ని మార్చేసి మాకు తోచినట్లుగా చేస్తాం. లేదా వేదంలాగా ఇంకోళ్ళు ఎవరో ఆ సిద్ధాంతము ఈ సిద్ధాంతము కనుక చెబితే దాని ప్రకారం నడుచుకుందామని చూస్తాం. వేదంలో కనుక రోజు ఏదో మంచిగా చేయాలి అని చెప్పారనుకోండి, మేము వారానికి ఒక్కరోజు ఏదో చేస్తే చాలు అంటే అటువైపు సులభంగా ఉండేటట్టు ఉండాలి. అలాగే ఇంకోటి ఏదో తొందరగా అయ్యేటట్టు ఉండాలి.
నువ్వు చెప్తున్న ఈ వేదము ఈ వ్యవహారం కొంచెం కష్టంగా ఉండేటట్టుంది, ఏం చేయాలి మేము? పరమాత్మ ఒకే మాటలో ఏం చెప్పాడు? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో. నీవు చేయవలసినటువంటి కర్తవ్యంలో చిన్న పొరపాట్లు దొరికినా లేదా లోపాలే ఎక్కువ ఉన్నా, లోపాలు ఎక్కువ ఉండటం అనే స్థితి దాటిపోయి చిన్నపాటి గుణం ఉన్నా, అసలు చేయటం అనేటువంటి అంశం ఉన్నా సరే అదే నీకు శ్రేయస్కరం. శ్రేయాన్ స్వధర్మ విగుణ. నీవు చేయవలసినటువంటి కర్తవ్యాలను బాధ్యతలను విడిచిపెట్టి ఏదో పరధర్మం బాగుంది అని అనుకుని వెళ్ళేటట్లయితే కదా అనుష్ఠించినా సరే దానివల్ల పూర్తి ఫలితం ఎంత ఫలితం రావాలో అది మంచి పని అయితే, మంచి పనికి ఎంత ఫలితం రావాలో అందులో అతి స్వల్పమైనటువంటి ఫలితం మాత్రమే వస్తుంది. పరధర్మా స్వనుష్ఠిత శ్రేయాన్ స్వధర్మో విగుణ. నీ బాధ్యతతో నీకు ఉండేటువంటి నీకు విహితమైనటువంటి సత్కర్మలను కనుక నువ్వు చేసుకున్నట్లయితే అందులో ఎన్ని పొరపాట్లు దొరికినా దానికి ఫలితం మాత్రం పై స్థాయిలో. స్వధర్మే నిధన. స్వధర్మాన్ని పట్టుకుని వేలాడుతూ ఆ స్వధర్మం అయ్యి అవ్వక ఇటువంటిగా ఉండి ఎలా ఉన్నా సరే ఏం పర్వాలేదు, అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ భయావహ. మనకు కాని ధర్మం, మనకు మాలినటువంటి ధర్మం అది భయాన్ని కలిగిస్తుంది, ఆందోళనను కలిగిస్తుంది, దుష్ఫలితాలను కలిగిస్తుంది, కానీ మంచి ఫలితాన్ని అయితే. కాబట్టి ఎంత చేయగలిగితే, ఎంత ఆచరించగలిగితే, అతి తక్కువ స్థాయిలో మనస్సాక్షి సంతృప్తికి ఎంత సరిపోతే అంతవరకు స్వధర్మాన్ని అతడు అభ్యున్నతిని తప్పకుండా పొందగలుగుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో తేల్చి నిక్కచ్చిగా చెప్పేశారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ స్వధర్మే నిధనం శ్రేయ. కానీ పరధర్మం వైపు మాత్రం అసలు ఎత్తి కన్నెత్తి కూడా చూడవచ్చు. పరధర్మం ద్వారా ఏ ఫలితము భయావహ, కేవలం భయాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఆలోచిస్తే అనే సంగతి కూడా అర్థమవుతుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పేశాడు. ఇంత చెప్తున్నావు కదయ్యా, వేదాలు అంటున్నావు, యజ్ఞాలు అంటున్నావు, స్వధర్మం అంటున్నావు, పరధర్మం అంటున్నావు. ఈ స్వధర్మాల గురించి పరధర్మాల గురించి చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేవారు అని అంటే దానికి చాలా అందంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ధర్మం పాడు తగ్గినప్పుడల్లా, కాస్త పెరుగుతోంది అనిపించినప్పుడల్లా నేనే దిగి వచ్చేస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. నేనే వచ్చేస్తాను. వచ్చి ఏం చేస్తాను? పరిత్రాణాయ సాధూనాం, మంచి వాళ్ళందరినీ రక్షిస్తాను. ఎలా రక్షిస్తాను? క్రియారూపంలో రక్షించడం అనేది వారికి సరి అయిన ఉపదేశాలను అందించి రక్షిస్తాను. మనసులో ఉండేటువంటి దుస్సంకల్పాలు లేదా దుష్ట ప్రయత్నాలు లేదా చెడు చేయాలి అనేటువంటి కోరికలు, వీటన్నిటిని రూపమాపడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. కొన్ని రకాల ప్రయత్నాల్లో దుష్టులను సంహరించినట్లుగా చూపిస్తాను, కొన్నిసార్లు ఎదిరిస్తాను, కొన్నిసార్లు మంచి ఉదాహరణలు చూపించి వారిలో ఉండేటువంటి చెడు భావనలను తొలగించేందుకు కూడా ప్రయత్నం దుష్టుగా ఇలా ప్రయత్నం చేసి మానవుల మనస్సులలో ప్రతిష్ఠించేందుకు నేను నిరంతరం పాటుపడుతూ ఉంటాను. ధర్మ సంస్థాపనార్థాయ. ఇది ఎప్పుడు చేస్తున్నాను అంటే సంభవామి యుగే యుగే. నేను మళ్ళీ ప్రతి యుగంలోనూ ప్రతి దశలోనూ మానవులకు కష్టం కలిగినటువంటి ప్రతి సందర్భంలోనూ మానవులకు ఉపదేశం అంది తీరవలసినటువంటి ప్రతి దశలోనూ చేస్తూనే ఉన్నాను. నాకు అధికారం ఉంది, నేనే వస్తున్నాను, నేనే చేస్తున్నాను. మానవులకు కలిగినటువంటి నేను, మానవుల యొక్క స్థితిగతులన్నీ సమగ్రంగా తెలుసుకున్నటువంటి నేను ఈ పని చేస్తున్నాను. కాబట్టి దీన్ని సంభవంగా నమ్మచ్చు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, కాపీ కావాలి. ఎవరైనా మీరు చెప్పినట్లు నడుచుకుని
మీరు చెప్పినట్టు ఎవరైనా నడుచుకోగలరా? అసలు ఈ వేదం ఏంటి, ఈ వైదికమైన విధానం ఏంటి, ఇవన్నీ మా వల్ల అయ్యేవైనా, అసలు ఎవరి వల్లైనా అయ్యే పనైనా ఎవరైనా ఉన్నారా అని అంటే దానికి అంటున్నాడు, వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవః జ్ఞాన తపస మన్భావమాగత. 1, 2 అడిగావు నువ్వు. బహవః ఎలా ఉన్నారు? వీతరాగ భయక్రోధా, వారి మనసులో ఉండేటువంటి కోరికలను, రాగాన్ని, అలాగే భయాన్ని, క్రోధాన్ని, వీటన్నిటిని విడిచిపెట్టుకుని కేవలం మన్మయా మాముపాశ్రిత పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే అంటిపెట్టుకున్నటువంటి వారు జ్ఞాన తపస్సును చేసేటువంటి తపస్సులు. జ్ఞాన తపస్స బహవః చాలా మంది పవిత్రులై నన్ను చేరారు. ఉదాహ మన్భావమాగత. సరి అయినదా కాదా అనేటువంటి సందేహం నీకు అక్కడనే. ఇంతేకాదు అసలు నువ్వు కూడా ఇదే దారిలో ఉన్నావు. మంచి చేయాలి లేదా మంచిగా ఉండాలి అని ప్రయత్నం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇదే దారిలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా తాను సత్ఫలితాన్ని అందుకోవడానికి ఒక అడుగు వేస్తూనే ఉన్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వ. మనుషులు, మానవులు మంచి చేద్దాం అనుకునేటువంటి మానవులు నేను చెప్పినట్టే నడుచుకుంటున్నారు. మమ వర్తమాను వర్తంతే. కానీ వారు ఎక్కువ స్థాయి మంచిలో ఉండేట్లయితే నేను వెంటనే వారికి దగ్గర అవుతున్నాను. తక్కువ స్థాయిలో ఉంటే కొంచెం తక్కువ, లేదా సెలక్షన్ లేదా వారి యొక్క దారిని ఎంచుకునేటువంటి విధానం నేను దానికి తగినట్లుగా నడుచుకుంటాను. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామి. ఏ విధంగా నన్ను చేరడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే విధంగా నేను వారిని చేరడానికి. మంచి అనేటువంటి ప్రతి దారి, మంచి దారి ప్రతి దారి మమ వర్తమానం వర్తంతే మనుష్యాః పార్థ సర్వ. సరేనయ్యా, నువ్వు కొన్ని చేస్తున్నావు, మేము కొన్ని చేస్తున్నావు. నువ్వేమో మా జీవితాలను నిర్ణయిస్తున్నావు, మేమేమో మా జీవితాలను గడపడానికి నానా ఇబ్బందులు పడుతున్నాము. మేము నువ్వు సమానమే కదా. నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు, మేము కొన్ని పనులు చేస్తున్నావు. నువ్వు శరీరాన్ని గ్రహణం చేసి పదవి లేదా మానవుడిలాగా కనిపించేందుకు జన్మనెత్తావు. మేము మానవులు, నీ జన్మ మా జన్మ సమానంగానే ఉన్నాయి కదా. ఎలా ఈ మధ్య ఉండేటువంటి తేడాన్ని మేము కనిపెట్టడం అంటే ఏం చెప్పాడంటే, నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నువ్వు చెప్పింది బాగానే ఉంది. నాకు కూడా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. నీకు కొన్ని పని చేస్తున్నావు, కానీ నీకు నాకు తేడా ఎక్కడ వస్తుంది అంటే నమాం కర్మాణి లింపంతి. నేను చేసే పనులు నన్ను ఇబ్బంది పెట్టేట్లుగా లేవు. ఎందుకు ఇబ్బంది పెట్టేట్లుగా లేవు? నమే కర్మఫలే స్పృహ. నాకు నేను చేసేటువంటి ఫలితం కావాలి అనేటువంటి ఆశ లేదు. నువ్వే కనుక నాకు కర్మ ఫలితం అక్కర్లేదు అని అనుకునే మాట అయితే ఇది ఎస్తు విజాన ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నీకు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీకు నాకు తేడా లేదు కదా అని అంటే ఒప్పుకుంటే ఒప్పుకుందాం, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాము. కానీ ఇప్పటికి మాత్రం మన ఇద్దరి మధ్య ఉండేటువంటి తేడా ఏంటంటే, నేను చేసే పనులకు పరమాత్మనైనటువంటి నేను ఫలితాలను ఆశించడం లేదు. నీవు మాత్రం చేసే పనులు తక్కువ, ఆశ ఎక్కువ. అదేదో సామెత కూడా ఉంటుంది కదా, ఆ ఆశ లావు పీక సంతం ఏదో ఇది ఉంది కదా. దాని స్థాయిలో అంటే వాటి ఫలితాలను అందుకునేటువంటి యోగ్యత లేకపోయినా ఆ ఫలితాల మీద ఆశ పెంచుకునే స్థాయిలో ఉన్నావు. కాబట్టి మనిద్దరికి ఈ భేదం ఉండనే ఉంది. అలా కాకుండా యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణ తమాహు పండితం బుధాః. ఎవరైతే ప్రయత్నాలన్నిటినీ రాగద్వేషాలు లేకుండా చేసుకుంటారో, ప్రయత్నాలకు ఫలితాలు రావాలి అని కోరుకోకుండా ఉంటారో, అటువంటి వారు జ్ఞానాగ్నిదగ్ధ కర్మలు అవుతారు. తత్వజ్ఞానాన్ని తెచ్చుకుంటారు,
తత్వజ్ఞానాన్ని ఒకసారి సంపాదించుకున్న తర్వాత వారు జ్ఞానాలు అదైన తర్వాత వారిని నిజమైన తత్వజ్ఞానం కలిగినటువంటి పండితులు. అటువంటి స్థితి వచ్చేంత వరకు వారు నిష్కామ కర్మను చేసుకోవాల్సి ఉంటుంది. ఆనంద గీతకాలు అనంత గీత అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎంత అనంతంగా సాగిపోతుందో ఈ భగవద్గీత ఉపదేశం కూడా అంతే అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. అటువంటి గీతలో పరమాత్మ తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని యదచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి ననిబధ్యతే అనే శ్లోకంలో చెప్తున్నాడు. యదచ్ఛాలాభ సంతుష్ట ఏది దొరికితే కావాడు, ద్వంద్వాతీత శీతోష్ణాలు రాగద్వేషాలు లాంటి ద్వంద్వాలు లేనటువంటి వాడు, విమర్శ ఆశ్చర్యం లేకుండా ఉండేటువంటి వాడు, సమసిద్ధ అసిద్ధౌచ కార్యం తాను చేయదలుచుకున్నటువంటి పని ఫలించినా లేదా ఫలించకపోయినా సమానంగా ఉండేటువంటి వాడు, ప్రతి పనిని బాధ్యతగా భావించి ఆ బాధ్యతను మాత్రమే పూర్తి చేసుకునేటువంటి వాడు, కృత్వాపి ననిబధ్యతే ఈ కర్మబంధనాలకు లోను కాకుండా సాధించవలసింది ఏముంది అంటే తత్వజ్ఞానం. జీవుడు తన తత్వాన్ని తాను తెలుసుకోవాలి, తన తత్వమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా తెలుసుకోవాలి. అటువంటి తెలుసుకోవటం లేదా జ్ఞానం పరమ పవిత్రమైనది అని అర్థం చేసుకోవాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్వ సంసిద్ధ కాలేన విద్యతే. జ్ఞానం కంటే పవిత్రమైనది మరొకటి లేనే లేదు. ఆ పవిత్రమైనటువంటి జ్ఞానం యోగం వలన సిద్ధిస్తుంది. యోగం అంటే రకరకాల అర్థాలు చెప్పుకోవలసినటువంటి పదమిది. కర్మయోగం ఇప్పుడే పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేకుండా చేయవలసినటువంటి విహితమైన కర్తవ్యాలన్నింటినీ చేయటం అనేటువంటి యోగం, ఉంచుకోవటం అనేటువంటి యోగం, మనస్సును పవిత్రంగా మార్చుకోవటం, మనస్సును జ్ఞానం వైపు మరల్చుకోవటం అనేటువంటి యోగం, మనస్సును జ్ఞానంలో నిలబెట్టడం అనేటువంటి యోగం. ఈ యోగం వలన క్రమంగా ఈ తత్వజ్ఞానం అనేది అందుతుంది. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అయితే కాలేనాత్మని విందతి ఎప్పటికో వస్తుంది అంటే మేము వినము. మాకు ఇన్స్టంట్ గా ఇప్పటికిప్పుడు వచ్చేది కాదు. ఇన్స్టంట్ కాఫీ బాగుండకపోయినా పర్వాలేదు, సిద్ధాంతాల ప్రకారం లేదా పాలసీ ప్రకారం రెండు రకాల కాఫీలు ఉంటాయి కదా. ఒకటి ఇన్స్టంట్ కాఫీ లేదా ఇంకోటి వికాసం వేసేటువంటి కాఫీ. సిద్ధాంతాల ప్రకారం వికాసం వేసే కాఫీ మంచి కాఫీనే, కానీ మాకు మాత్రం ఇన్స్టంట్ కాఫీ కావాలి. ఎందుకు? వెంటనే అయిపోవాలి అని అంటే అలా కుదరదు. ప్రతి విషయంలోనూ అలా ఆలోచించలేము. చేయవలసినటువంటి పని లేవలసినటువంటి లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి తగినట్లుగా శ్రద్ధగా ఉండటమే మానవుడు చేయవలసింది. శ్రద్ధగా ఉండేటువంటి వాడు తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు. తత్పర అదే గొప్పగా భావించేటువంటి వాడు, దాన్ని సాధించడమే నా పని, ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని ఆలోచించడం నా విధి కాదు అనేటువంటి వాడు, ఆ ఆలోచనలో ఉన్నవాడే ఫలితాన్ని పొందుతాడు. సంయతేంద్రియ దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఇంద్రియాలను అదుపువాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఇలాంటి జ్ఞానాన్ని ఇంత కష్టపడి పొందితేనే జ్ఞానం లబ్ధ్వా అచేతేన అతిగచ్చతి. మానవుడు తన శోక మోహాలు తొలగిపోగా సర్వోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శాంతిని పొందుతాడు. ప్రసాదాన్ని, ప్రసన్నతను, శాంతిని పొందుతాడు. ఫలితాన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే, ఫలితం యొక్క పరిధిని సరే మానవులు ఓర్పుగా ఉండి తీరవలసిందే. అందుకనే మిమ్మల్ని అందరినీ ఋషులు, ఓర్పున్న వారు, ఏకాగ్రతతో మనకు ఊరుకుంటే కాస్త ఆలస్యమైనా ఇటువంటి అయినా కాసేపు ఓర్పుగా ఉంటారనే కోరింది. దాని ఫలితం మీరు చూపించి తీరాల్సిందే కదా. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. కానీ దాని ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచేతేన అధిగచ్చతి. కానీ దీనికి విరుద్ధంగా ప్రవర్తించ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. నాయం లోకోస్తి న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ ఏమీ తెలియనివాడు,
తెలుసుకోవాలనే కోరిక కూడా లేనివాడు, ఆ ప్రయత్నమే లేనివాడు, అశ్రద్ధధానశ్చ శ్రద్ధ లేనటువంటి వాడు, సంశయాత్మ ఏం చేయాలన్నా సరే అందులో రెండు సంశయాలను నిరంతరం పెట్టుకునేటువంటి వాడు ఏమి లాభాన్ని పొందడు. అందులోనూ ఈ ముగ్గురులోను అజ్ఞ, అశ్రద్ధధాన, సంశయాత్మ అని ముగ్గురు హీరోలు ఉంటే ఆత్మ అనేవాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే వీడికి నాయం లోకోస్తి నా పద, వీడికి ఈ లోకంలోనూ ఏ ఫలితం లేదు, అసలు ఎక్కడా సుఖం అనే మాటే లేదు. ఎందుకంటే సుఖం అనేది కలిగినా సరే నాకు కలిగింది సుఖమా కాదా అని సందేహించుకుంటాడు. చాక్లెట్ ఇచ్చిన పిల్లవాడికి చాక్లెటా మరొకటా అనే ప్రశ్న కనుక మనకి ఎదురైతే పరిస్థితి ఏంటి? ఏం కావాలి? చాక్లెట్ దగ్గర నుంచే సందేహాలు అయితే ఇది ఫలానాదా ఫలానాది కాదా అనే సందేహంతో ప్రారంభించి ప్రతిదాని అయితే ఏమీ ప్రయోజనం లభించదు అని పరమాత్మే చెప్పేశాడు. దానికి తగ్గట్టుగా యోగయుక్త విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే అని కూడా చెప్తారు. యోగయుక్త ముందు చెప్పుకున్నటువంటి యోగాన్ని సాధించుకోవాలి. విశుద్ధాత్మ మనస్సును పూర్తిగా పరిశుద్ధం చేసేసుకోవాలి. విజితాత్మ ఆ పరిశుద్ధం చేసుకున్నటువంటి మనస్సును ఉంచుకోవాలి. జితేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి. ఉంచుకొని పరిధిని పెంచుకోవాలి. పనిచేస్తున్నాయో ఆ పరిధిని పెంచుకొని సర్వభూతాత్మ భూతాత్మ అనిపించేటువంటి ప్రతి వస్తువులోనూ ఆ పరమాత్మే నిండి ఉన్నాడు అనేటువంటి భావనను తెచ్చుకోవాలి. ఆ భావనతో ఫలితం మీద ఆసక్తి లేకుండా ఏ పని చేసినా సరే కుర్వన్నపి నలిప్యతే, కానీ ఫలితం ఏమి ఎంత బాధించదు అంటే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అవి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారణ. ఏ ఇంద్రియంతో ఏ పని చేస్తున్నా సరే ఇంద్రియం ఉంది అని వ్యక్తిత్వం, ఇంద్రియం దాని విషయం మీదకి వెళుతోంది. ఆ విషయం అంటే ఈ ఇంద్రియాలకి విషయాలకి ఉండేటువంటి సంబంధం ఏంటి, ఈ ఇంద్రియాలకి విషయాలకి సంబంధం ఏంటి అని ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే నైవ కించిత్ కరోమి అనే భావన బలపడుతుంది. అప్పుడు ఏ ఇంద్రియంతో ఏ పని చేసినా సరే దాని దుష్ప్రభావం ఎవరిని చేరదు. సరే చేసిన పనిని ఏం చేయాలి అంటే బ్రహ్మణ్ణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన. చేసే ప్రతి పనిని పరమాత్మకు, భగవంతుడికి, ఈశ్వరుడికి సమర్పణ చేసేటువంటి విధంతో కర్మలన్నిటినీ కూడా బ్రహ్మణ్ణి ఆదాయ కర్మాణి, నేను చేస్తున్నాను అనే భావనను విడిచిపెట్టుకోవాలి. సంగం త్యక్త్వా, ఎవరైతే ఇలా చేయగలుగుతారో, చేసే ప్రతి పనిని పరమాత్మకే సమర్పణ చేయగలుగుతారో అటువంటి వారు లిప్యతే న సపాపేన, అటువంటి వారు ఏ రకమైనటువంటి కర్మబంధనాలను ఉంచుకోరు, లేదా ఏ పాప సంస్పర్శ, వారు తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ సంస్పర్శ లేకుండా సుఖంగా ఉంటారు. అందువలన కాయే బుద్ధ్యా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కాయేన శరీరంతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని యోగులు కర్మ చేస్తూనే ఉంటారు. కానీ ఆ చేసేటువంటి క్రియతో సంబంధాన్ని మాత్రం ఉంచుకుంటే వారు భోగులవుతారు, సంబంధాన్ని తెలుసుకుంటే వారు యోగులవుతారు. కాబట్టి సంబంధం లేకుండా యోగులుగా మారి వారు చేసుకోవలసినటువంటి వారి సత్కర్మలను చేసుకున్నట్లయితే ఆత్మశుద్ధి అంటే మనస్సు పరిశుద్ధపడటం, బుద్ధి యోగ్యంగా తయారవడం అనేటువంటి ఫలితాలను పొందుతారు. అలా పొందినప్పుడు మానవులు తమ జీవిత సాఫల్యం అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే జీవిత సాఫల్యాన్ని, తాము పొందవలసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే చేసే పని ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అని పరమాత్మ మానవులందరికీ కూడా ఏ పని చేసినా సరే దానికి ఫలితం సవ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనడానికి
ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశాన్ని రేపటి రోజున మనం చూసుకుందాం.